గ్రామస్థాయి నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. పల్లెల అవసరాలు తెలుసుకోవడానికే గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామాభివృద్ధిలో కీలకమైన ఉపాధి పనులకు ఆమోదం తెలిపామన్న ఆయన పంచాయతీలకు త్వరలోనే మరిన్ని నిధులు విడుదల చేస్తామన్నారు. కోనసీమ జిల్లా వానపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు. పంచాయతీ నిధుల్ని సైతం పక్కదారి పట్టించిందన్నారు. కోనసీమ జిల్లా వానపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న సీఎం గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందుకే తాము అధికారంలోకి రాగానే 998 కోట్లు పంచాయతీలకు విడుదల చేశామని, మరో 1100 కోట్లు త్వరలోనే కేటాయిస్తామన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే 14, 19 ఒక్కసారి గుర్తు చేసుకోండి, స్వర్ణ యుగం. అవునా కాదా అని మేము అడుగుతున్నా. సిమెంట్ రోడ్లు కానీ అన్ని పనులు చేశాం. అదే సమయంలో 19, 24 చీకటి రాజ్యం, ఒక్క పని కాలేదు. ఎక్కడికి పోయిన డబ్బులు నాకైతే అర్థం కావడం లేదు. కడాన నరేగా డబ్బులు కూడా దుర్వినియోగం చేశారు, దొంగ బిల్లులు వేసుకున్నారు. ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ సొంత జోబులు పోయినాయి తప్ప ప్రజలకు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 4500 కోట్లు మంజూరు చేస్తున్నామన్న సీఎం ఈ ఏడాది 9 కోట్ల పని దినాలతో 54 లక్షల కుటుంబాలకు 100 రోజుల పని కల్పిస్తామని వెల్లడించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీని త్వరలోనే అమలు చేస్తామన్నారు. పాలనలో సాంకేతికతకు పెద్దపీట వేస్తామని సీఎం తెలిపారు. టెక్నాలజీ ఏ లెవెల్కి వెళ్ళిందంటే, మీ ఊర్లో ఎక్కడైనా దోమ ఉందంటే ఆ దోమను చూసి ఆ దోమ పైనే మందు కొట్టి చంపే పరిస్థితికి వస్తా ఉంది, నివారించే పరిస్థితికి వస్తా ఉంది. ఈ రోజు మీ పొలంలో ఏదైనా పొలంలో పంట ఉంటే పంటకు తెగులు వచ్చిందా లేదా మీకు తెలియకపోతే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ పంట ఫోటో తీసి పెడితే తెగులు చెప్తుంది. తెగులుందని చెప్తే పొలమంతా మందు కొట్టకుండా ఎక్కడ తెగులుందో అక్కడనే డ్రోన్ పంపిస్తే అక్కడనే మందు కొట్టి దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది. రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరాన్ని సైతం జగన్ గోదావరిలో కలిపేశారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్తది నిర్మిస్తామన్నారు. పోలవరం రాష్ట్రానికి ఒక వరం, కానీ దుర్మార్గుడు వచ్చి అక్కడ పోలవరాన్ని కూడా గోదావరిలో కలిపేశాడు. డయాఫ్రమ్ వాల్ నాశనం అయిపోయింది. కాఫర్ డ్యాములు దెబ్బతిన్నాయి, గైక్ బండ్ దెబ్బతినింది. 2021కి అయిపోవాల్సిన ప్రాజెక్టు ఈ రోజు మొత్తం పడకేసే పరిస్థితి వచ్చింది. మొన్నే 2 సార్లు ఢిల్లీకి వెళ్ళా, కేంద్ర మంత్రిని కన్విన్స్ చేశాం, ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. ఈ దుర్మార్గుడు చేసిన పనికి మళ్ళా డయాఫ్రమ్ వాల్ కొత్తది కట్టాల్సి వస్తా ఉంది. కొత్తది కట్టకపోతే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా 2 కూడా మునిగిపోయే పరిస్థితి, కొట్టుకుపోయే పరిస్థితికి వస్తాయి. అందుకని 440 కోట్ల రూపాయలతో ఆ రోజు పూర్తి చేశాం. అది పోయింది. ఇప్పుడు 990 కోట్ల రూపాయల అదనపు భారం పడతా ఉంది. అయినా కూడా పర్వాలేదు, మీ క్షేమం కోసం కొత్త డయాఫ్రమ్ వాల్ ప్రారంభిస్తాం. తొందరలోనే వీలైనంత తొందరలో పోలవరాన్ని పూర్తి చేసి మీకు 3 పంటలు మీకు ఇస్తాం. రాష్ట్రానికి మొత్తం నీటి సరఫరా చేసే బాధ్యత ఈ పోలవరం తీసుకుంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా.